అసలు ఏందో ఈ ఎండలు ఇట్లా మండిపోతా ఉన్నాయి. ఇంక ఏప్రిల్‌లోనే ఇట్లుంటాయి. ఇంక మే, జూన్‌లో అయితే ఎట్లుంటాయో అర్థం కావట్లేదు. ఇంగా మన 100 డేస్ సిరీస్‌లో ఈరోజైతే డే 11 అనమాట. ఈరోజు మార్నింగ్ లేవగానే లెమన్ వాటర్ అయితే తాగేసాను. అండ్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉప్మా అండ్ సొరకాయ పప్పు చేసుకొని అండ్ బాయిల్డ్ ఎగ్స్‌తో అయితే నా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. మనకి ఈరోజు రెస్ట్ డే. పేరుకే రెస్ట్ డే. ఇంక నార్మల్‌గా ఇంట్లో ఈరోజైతే ఎక్కువ పనులుంటాయి. సో, ఫస్ట్ స్టార్టింగ్ అయితే బట్టలు ఉతకడంతో అయితే స్టార్ట్ చేసేసాను. ఇంగ వాషింగ్ మిషన్‌లో ఒక్కొక్కటిగా బట్టలేసి ఉతికి ఆరేసాను మిద్ది పైన. దాని తర్వాత చికెన్ అయిపోయింటే నాకు ఇంగా షాప్‌కెళ్ళి చికెన్ అయితే తెచ్చుకున్నా. నాకు చాలా రోజుల నుంచి సొరకాయ పాయసం చేసుకోవాలని అయితే అనుకుంటా ఉన్నా. సో, ఈరోజైతే కుదిరింది. ఇంక చేసుకొని తినేసాననమాట. సూపర్ అంటే సూపర్‌గా కుదిరింది. పెళ్ళిల్లో గూడా ఇంత మంచిగా సూపర్ బిర్యానీ. అనిపించదేమో. సో, అంత టేస్టీగా అయితే వచ్చిందయితే. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నా మీద నాకే చాలా ముచ్చటేసింది. సో, తర్వాతయితే ఇంక లంచ్ గూడా ప్రిపేర్ చేసుకొని సంగటి అండ్ చికెన్, పప్పుతో అయితే ఇంక నా లంచ్ గూడా కంప్లీట్ చేసేసాను. అండ్ లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత కొద్దిసేపు పడుకొని మళ్ళీ లేచి ఇంగ ఈవినింగ్ పూట అయితే కొద్దిగా పపాయ అయితే తినేసాననమాట. సో, నాకు చాలా ఇష్టం పపాయ. అండ్ డిన్నర్‌లోకైతే చపాతీ, గోరుచిక్కుడు ఫ్రై అండ్ చికెన్ అట్లా అయితే తినేసాను. తర్వాత మా జైద్ గాడిని ఈరోజు చాలా అంటే చాలా ఆట పట్టించా బొమ్మతో. వీడికి ఈ బొమ్మ అంటే చాలా ఇష్టము. వీడు ఈ బొమ్మను వదలడసలు. చాలా మంచిగా ఆడుకుంటాడు ఈ బొమ్మతో.